ఓం శాంతి. 13/4/24 మధురమైన పిల్లలు, 21 జన్మల కొరకు బాబా మీ హృదయాన్ని ఎలా రంజింపచేస్తారంటే, మీరు మళ్ళీ మనోరంజన కొరకు మేళాలు మొదలైన వాటిలోకి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. ప్రశ్న: ఏ పిల్లలైతే ఇప్పుడు బాబాకు సహాయకులుగా అవుతారో వారి కొరకు ఏ గ్యారంటీ ఉంది? జవాబు: శ్రీమతంపై రాజధాని స్థాపించడంలో సహాయకులయ్యే పిల్లలను ఎప్పుడూ మృత్యువు కబలించజాలదన్న గ్యారంటీ ఉంది కదా. శ్రీమతంపై బాబా సలహా ప్రకారంగా రాజధాని స్థాపించడంలో సహాయకులయ్యే పిల్లలను ఎప్పుడూ మృత్యువు కబలించజాలదన్న గ్యారంటీ ఉంది. సత్యుగి రాజధానిలో ఎప్పుడూ అకాల మృత్యువు రాజాలదు. సహాయకులైన పిల్లలకు బాబా ద్వారా ఎటువంటి కానుక లభిస్తుందంటే, దాని ద్వారా 21 తరాల వరకు అమరులుగా అయిపోతారు కదా. ఇక్కడ సంగమయుగి ప్రాప్తి ఎన్ని జన్మలు? 21 జన్మలు స్వర్గ సుఖాలు అనుభవిస్తారు కదా, రాజ్యాధికారిగా ఉంటారు. ఓం శాంతి. బాబా అంటారు, రచింపబడి ఉన్న సృష్టి చక్రమును అనుసరించి కల్పపూర్వం వలె శివ భగవాన్ వాచ. ఏంటంటున్నారు? రచింపబడి ఉన్న సృష్టి చక్రాన్ని అనుసరించి కల్పపూర్వం వలె శివ భగవాన్ వాచ. ఇప్పుడు పిల్లలకు తమ పరిచయం అయితే లభించింది, అలాగే తండ్రి పరిచయం కూడా లభించింది. అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు, అలాగే అనంతమైన సృష్టి ఆది మధ్యాంతరాలు కూడా తెలుసుకున్నారు. నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా కొందరు బాగా తెలుసుకుంటారు, దానిని మళ్ళీ వారు అర్థం చేయించగలుగుతారు కూడా. కొందరు సగం, కొందరు తక్కువగా తెలుసుకుంటారు. యుద్ధంలో కూడా కొందరు కమాండర్ ఇన్ చీఫ్, కొందరు కెప్టెన్, మరికొందరు మరేదో అవుతారు కదా. అందరూ ఒకలైతే ఉండరు కదా. రాజ్యమాలలో కూడా కొందరు షావుకారులుగా, మరికొందరు పేదలుగా నెంబర్ వారీగా ఉన్నారు. తప్పకుండా మనం శ్రీమతం ఆధారంగా సృష్టిపై శ్రేష్ఠ రాజధాని స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఎంతెంతగా ఎవరెవరు కష్టపడతారో అంతంతగా తండ్రి నుండి కానుక లభిస్తుంది కదా. ఎవరెవరు ఎంతైతే కష్టపడి బాబా శ్రీమతానుసారం నడుస్తూ బాబా సేవలో బాబాకి సహయోగిలు అవుతారో వాళ్ళందరికీ కూడా ఏం లభిస్తుంది? తండ్రి నుండి కానుక లభిస్తుంది. ఏ కానుక? అర్ధకల్పం రాజ్యాధికారి, అర్ధకల్పం పూజ్యాధికారి. బాబా అంటారు, ఈ రోజుల్లో శాంతి కొరకు సలహా ఇచ్చేవారికి కూడా ప్రైజ్ లభిస్తుంది. పిల్లలైన మీకు కూడా లభిస్తుంది. అది వారికి లభించచాలదు. వారికి ప్రతిదీ అల్పకాలికం కొరకే లభిస్తుంది. మీరు తండ్రి శ్రీమతంపై మీ రాజధాని స్థాపన చేస్తున్నారు. దానికి 21 జన్మలు 21 తరాల కొరకు గ్యారంటీ ఉంది. అక్కడ బాల్యము లేక యవ్వనంలో మృత్యువు కబలించదు. ఎక్కడ? సత్యుగంలో. ఇక్కడైతే గ్యారంటీ లేదు కదా మృత్యువుకైతే. ఇక్కడైతే సంబంధం లేదు వయసుతో. బాబా చెప్తున్నారు, మనం ఈ విధంగా ఎక్కడైతే మన స్మృతి చిహ్నాలు ఉన్నాయో అక్కడికి వచ్చి కూర్చుంటామని మనసులోనూ లేదు, చిత్తంలోనూ లేదని కూడా మీకు తెలుసు. ఎక్కడైతే 5000 సంవత్సరాల క్రితం సేవ చేశారో, ఎక్కడైతే దిల్వాడా మందిరం, అచ్చల్గర్, గురు శిఖరు ఉన్నాయో అక్కడికి వచ్చాం కదా. ఎక్కడ? మరి కొండపైన ఏమున్నాయి? దిల్వాడా, గురు శిఖర్, అచ్చల్గర్ అన్నీ ఎక్కడ? అక్కడే కదా. బాబా చెప్తున్నారంటే ఇదంతా మనకి తెలియదు, కానీ కల్పపూర్వం ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. కాబట్టి బాబా మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చారు? అప్పుడు ఎక్కడైతే స్థాపన అయిందో ఇప్పుడు కూడా మళ్ళీ
బాబా అక్కడికే తీసుకొచ్చారు. మన స్మృతి చిహ్నాలు ఇక్కడే తయారు చేయబడి ఉన్నాయి అని చెప్పి బాబా అంటున్నారు కదా. అక్కడికి వచ్చాం కదా, సద్గురువు కూడా మీకు ఉన్నతంగా లభించారు. వారి స్మృతి చిహ్నం తయారు చేయబడి ఉంది. అచల్గా రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. అది ఇంటి మహిమ అచల్ గారు కదా. మీరు మీ పురుషార్థం ద్వారా ఉన్నత పదవిని పొందుతారు కదా. అచలంగా స్థిరంగా తయారవ్వాలి. మన పురుషార్థం ద్వారానే ఉన్నత పదవిని పొందుతాం. ఇది అద్భుతమైన మీ జడ స్మృతి చిహ్నం. మీరు చైతన్యంగా మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చున్నారు కదా. మన స్మృతి చిహ్నం ఎక్కడ తయారైందో చైతన్యంగా వెళ్ళి మళ్ళీ మనం ఏం చేసాం, అక్కడే కూర్చున్నాం. ఇదంతా ఆత్మీక కార్య వ్యవహారం. ఇది కల్పపూర్వం నడిచింది. దీని పూర్తి స్మృతి చిహ్నం ఇక్కడ ఉంది. ఇది నెంబర్ 1 స్మృతి చిహ్నం. ఏదైనా పెద్ద పరీక్షను పాస్ అయితే వారిలో ఎంతో సంతోషము కళ వచ్చేస్తుంది. ఫర్నిచర్, వస్త్రాధరణ మొదలైనవి ఎంత బాగా ఉంచుతారు. మీరైతే విశ్వాధిపతులుగా అవుతున్నారు కదా. కొంచెం ఏమో ఏంటి, కొంచెం పెద్ద జాబు అన్నీ ఉండి అంత ఉంటేనే అన్ని వస్త్రాధరణ, ఇల్లు, వాతావరణం అన్నీ మారిపోతుంది కదా, రాయల్ అయిపోతుంది. మరి మీరైతే ఏకంగా విశ్వానికి అధిపతులుగా అవుతున్నారు. మరి మీకెంత నష ఉండాలి. మీతో ఎవరూ పోల్చుకోలేరు. ఇది కూడా స్కూలే. చదివించేవారిని కూడా మీరు తెలుసుకున్నారు. భగవాన్ వాచ భక్తి మార్గంలో ఎవరినైతే పూజిస్తారో, ఎవరినైతే తలుచుకుంటారో వారిని గురించి ఏమీ తెలియదు. తండ్రియే సన్ముఖంగా వచ్చి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఈ స్మృతి చిహ్నాలన్నీ మీ చివరిలోని స్మృతికి చెందినవే. ఇప్పుడు ఇంకా రిజల్ట్ వెలువడలేదు. ఎప్పుడైతే మీ స్థితి సంపూర్ణంగా అయిపోతుందో అప్పుడు దాని స్మృతి చిహ్నాలు మళ్ళీ భక్తి మార్గంలో తయారవుతాయి. రక్షాబంధన స్మృతి చిహ్నం ఉంది కదా. ఎప్పుడైతే పూర్తిగా పక్కా రాఖీ కట్టుకుని మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటామో అప్పుడు మళ్ళీ స్మృతి చిహ్నాలు పండుగలను జరుపుకోం కదా. సత్యాత్రేతాయుగాల్లో పండుగలను జరుపుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడ ఆత్మ సంపూర్ణంగా సతో ప్రధానంగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఈ సమయంలో మీకు అన్ని మంత్రాల అర్థాన్ని వివరించారు. ఓం అర్థాన్ని వివరించారు. ఓం అర్థం ఎంతో పెద్దదేమీ కాదు. ఓం అర్థం ఏంటి? అహం ఆత్మ, ఇది నా శరీరం. అజ్ఞాన కాలంలో మీరు దేహాభిమానంలో ఉన్నప్పుడు స్వయాన్ని శరీరంగా భావిస్తారు. దినదినము భక్తి మార్గం కిందకు దిగజారిపోతూ ఉంటుంది. తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది, తర్వాత ఏమైపోతుంది, మళ్ళీ తమో ప్రధానంగా అయిపోతుంది. భక్తి కూడా మొదట సతో ప్రధానంగా ఉండేది. అప్పుడు ఒక సత్యమైన శివబాబానే స్మృతి చేసేవారు. అప్పుడు కూడా చాలా కొద్దిమందే ఉండేవారు. దినదినము వృద్ధి ఎంతగానో జరుగుతున్నది. విదేశాల్లో ఎక్కువ మంది పిల్లలను కన్నవారికి ఇనాం లభిస్తుంది. కానీ బాబా కామం మహాశత్రువు అని అంటారు. సృష్టి ఎంతగానో వృద్ధి అయ్యింది, ఇప్పుడిక పవిత్రంగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతరాలను ఇప్పుడు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. సత్యయుగంలో భక్తి నామరూపాలు లేవు. ఇప్పుడు ఎంత ఆడంబరం ఉంది. మేళాలు మొదలైనవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అక్కడకు మనుషులు వెళ్ళి మనోరంజన పొందుతారు. బాబా వచ్చి మీ హృదయాల్ని 21 జన్మల కొరకు రంజింపచేస్తారు. తద్వారా మీరెల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. మీకు ఎప్పుడూ మేళాలు మొదలైన వాటికి వెళ్ళాలన్నా ఆలోచనే రాదు. మనుషులు ఎక్కడికైనా సుఖం కొరికే వెళ్తారు. మీరు పర్వతాలపైకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, మనుషులు ఎలా మరణిస్తారు.
మనుషులకు సత్యయుగం, కలియుగం, స్వర్గం, నరకాల గురించి కూడా తెలియదు. పిల్లలైన మీకైతే మొత్తం జ్ఞానమంతా లభించింది. పిల్లలైన మీరు నాతో పోటే ఉండాలని బాబా అన్నారు కదా, అంటారా? బాబా చెప్పరు కదా నాతో పాటే ఉండండి అని చెప్పి. బాబా అంటారు, మీరు మీ ఇల్లు వాకిళ్ళు కూడా సంభాళించుకోవాలి. ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో అప్పుడే పిల్లలు వేరైపోతారు. అయినా కానీ మీరు తండ్రితో పాటు ఇక్కడ ఉండలేరు. అందరూ సతో ప్రధానంగా అవ్వలేరు. కొందరు సతో, కొందరు రజో, కొందరు తమో స్థితిల్లో కూడా ఉన్నారు. అందరూ కలిసి ఉండలేరు. ఇక్కడ రాజధాని తయారవుతుంది. ఎవరు ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా దాని అనుసారంగా రాజధానిలో పదవిని పొందుతారు. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి? తండ్రిని స్మృతి చేయడం. తండ్రి స్వయంగా కూర్చుని ఈ డ్రిల్ను నేర్పుతారు. ఇది డెడ్ సైలెన్స్. ఇక్కడ మీరు ఏదైతే చూస్తారో దాన్ని చూడకూడదు. దేహ సహితంగా అన్నిటినీ త్యాగం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. ఇక్కడ చూసేదేముంది? ఒకటేమో మీ ఇంటిని గూర్చి మరియు చదువు అనుసారంగా ఏ పదవినైతే పొందుతారో ఆ సత్యగి రాజ్యమును గూర్చి కూడా మీకే తెలుసు. ఎప్పుడైతే సత్యయుగం ఉందో అప్పుడు త్రేతాయుగం లేదు కదా. సత్యయుగం ఉన్నప్పుడు త్రేతాయుగం ఉండదు. త్రేతాయుగం ఉన్నప్పుడు ద్వాపరయుగం ఉండదు. ద్వాపరయుగం ఉన్నప్పుడు కలియుగం ఉండదు. అంతే కదా. మరి బాబా అంటారు త్రేతాయుగం లేదు. త్రేతాయుగం ఉన్నప్పుడు ద్వాపరయుగం లేదు. ద్వాపరయుగం ఉన్నప్పుడు కలియుగం లేదు. ఇప్పుడైతే కలియుగం ఉంది, సంగమ యుగం ఉంది. మీరు పాత ప్రపంచంలో కూర్చున్నా కానీ బుద్ధి ద్వారా మేము సంగమ యుగంలో ఉన్నామని భావిస్తారు. సంగమ యుగానికైతే కలియుగం ఉంటుంది. కలియుగ వినాశనం అవ్వదు. కానీ సంగమ యుగం ఏంటి? భగవంతుడు అవతరించిన టైం కాబట్టి ఈ సమయంలో ఆత్మని సంపూర్ణంగా తయారు చేస్తుంది కదా. అంటే బాబా స్మృతి ద్వారా ఆత్మకు పెట్టిన మకిలంతా వదిలిపోతుంది. అందుకనే బ్రాహ్మణాత్మలకి ఇది సంగమయుగం, బయట ప్రపంచానికి కలియుగం. సంగమయుగం అని దేనిని అంటారో అది కూడా మీకు తెలుసు. పురుషోత్తమ సంవత్సరం, పురుషోత్తమ మాసం, పురుషోత్తమ రోజు కూడా ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే ఉంటుంది. పురుషోత్తములుగా అయ్యే గడియ కూడా ఈ పురుషోత్తమ యుగంలోనే ఉంది కదా. ఆత్మ ఏమవుతుంది? ఉత్తమ పురుషునిగా తయారవుతుంది. బాబా అంటారు ఇది చాలా చిన్నని లీఫ్ యుగం. మీరు పిల్లి మొగ్గలాటను ఆడతారు. ఇది యోగశక్తి విషయాలు. వీటి ద్వారా మీరు స్వర్గంలోకి వెళ్తారు. సాధువులు లేక ఇతరులు ఎలా దొర్లుతూ యాత్రలకు వెళ్తారో బాబా చూశారు. ఎన్నో కష్టాలు పడతారు. కానీ ఇప్పుడైతే ఎటువంటి కష్టము లేదు కదా. మనకి కష్టం ఉందా? ఇప్పుడు ఏమీ లేదు. బాబా హాయిగా కూర్చొని ఏం చేయండి? తండ్రిని తలుచుకోండి, ఈ వికర్మలు వినాశనం చేసుకోండి అని చెప్తున్నారు. స్మృతి యాత్ర పిల్లలైన మీకు కష్టం అనిపిస్తోందా? విని కదా మీకు కష్టం అనిపిస్తోందా? విని భయపడకుండా ఉండేందుకు చాలా సహజమైన పేరును పెట్టారు బాబా. మేము యోగంలో ఉండలేమని అంటారు. బాబా మళ్ళీ తెలియపరుస్తారు. దీన్ని బాబా స్మృతి అని అంటారు కదా. పిల్లలు అంటారట బాబా మేము యోగంలో ఉండలేకపోతున్నామని. బాబా ఏమన్నారు? మిమ్మల్ని యోగంలో ఉండమని ఎవరు చెప్పారు? బాబాని స్మృతి చేయండి, తండ్రిని తలుచుకోండి, అంతే. ఇంక అంతకన్నా ఏముంది ఇందులో చేసేది? అన్ని వస్తువులను స్మృతి చేయడం జరుగుతుంది కదా. పొద్దున్నే లేస్తే రాత్రి వరకు ఏం చేస్తున్నాం? ఏదో ఒకదాన్ని తలుచుకుంటూనే ఉంటున్నాం. అలాగే మనం ఏం చేయాలి? ఎన్నిటితో పాటు బాబాను కూడా తలుచుకోవాలి. ఇంక వేరేగా చేయాల్సిందేముంది ఇందులో కదా. మన యోగం చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలనుకుంటే అవి బాబాయ్ అనుకుంటాం. తండ్రిని తలుచుకోవడం, మన నాన్నగారిని మనం తలుచుకోవడం కష్టమా? కాదు కదా. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు. మీరు పిల్లలే కదా. వీరు మీ తండ్రి, అలాగే ప్రియుడు కూడా. ప్రేయసులందరూ ఒక్కరినే స్మృతి చేస్తారు. తండ్రి అన్న ఒక్క పదం కూడా సరిపోతుంది.
భక్తి మార్గంలో మీరు మిత్ర సంబంధికులను స్మృతి చేస్తారు. అయినా కానీ హే ప్రభు, హే ఈశ్వర అని తప్పకుండా అంటారు. కానీ కేవలం వారు ఎవరన్నది తెలియదు. ఆత్మల తండ్రి పరమాత్మ. ఆత్మలందరికీ తండ్రి ఎవరు? పరమాత్మ. ఈ శారీరకమైన తండ్రి దేహదారి, ఆత్మల తండ్రి అశరీరి కదా, నిరాకారుడు. వారు ఎప్పుడూ పునర్జన్మలోకి రారు. బాబా పునర్జన్మలోకి వస్తారా? రారు కదా. మిగిలిన వారంతా పునర్జన్మల్లోకి వస్తారు. బాబా అంటారు, కావున తండ్రినే స్మృతి చేస్తారు. తప్పకుండా ఎప్పుడో సుఖాన్ని ఇచ్చారు. వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. కానీ వారి నామ రూప దేశ కాలాలను గురించి ఎవ్వరికీ తెలియదు. ఎంతమంది మనుషులుంటే అన్ని విషయాలు ఉంటాయి. అనేక మతాలు ఏర్పడతాయి కదా. బాబా ఎంత ప్రేమగా చదివిస్తున్నారు చెప్పండి. బాబా ఎంత ప్రేమగా చదివిస్తున్నారా లేదా పిల్లల్ని? ఎందుకు పనికిరాని వాళ్ళని మందిర యోగ్యులుగా తయారు చేస్తున్నారు. తాను ఈశ్వరుడు, శాంతినిచ్చేవాడు. వారి నుండి ఎంత సుఖం లభిస్తుంది. ఒక్క గీతను వినిపించి పతితలను పావనంగా తయారు చేస్తారు. ప్రవృత్తి మార్గం కూడా కావాలి కదా. మనుషులైతే కల్పో ఆయువును లక్షల సంవత్సరాలని అనేశారు. అలాగైతే లెక్కలేనంత మంది మనుషులైపోతారు. బాబా అంటారు, ఎంత పొరపాటు చేశారు. ఈ జ్ఞానము మీకు ఇప్పుడే లభిస్తుంది. ఇది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. చిత్రాలైతే ఉన్నాయి, వాటి పూజ జరుగుతూ ఉంటుంది. కానీ స్వయాన్ని దేవతా ధర్మానికి చెందిన వారిగా భావించరు. ఎవరి పూజను చేస్తారో వారు ఆ ధర్మానికి చెందిన వారే కదా. తాము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని అర్థం చేసుకోలేరు. వీరు వారి వంశావళియే. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. మీరు పావనంగా ఉండేవారు, మళ్ళీ తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు పావన సతో ప్రధానులుగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. గంగా స్నానాల ద్వారా అలా అవుతారా? పతిత పావనుడు ఒక్క తండ్రియే. వారెప్పుడైతే వచ్చి దారిని తెలియచేస్తారో అప్పుడే పావనులుగా అవుతారు. పిలుస్తూ ఉంటారు, కానీ వారికి ఏమీ తెలియదు. ఆత్మ ఇంద్రియాల ద్వారా పతిత పావన తండ్రి, నీవు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయమని పిలుస్తుంది. అందరూ పతితులుగా ఉన్నారు, కామచితిపై తగలబడిపోతూ ఉంటారు. ఈ ఆటయే ఈ విధంగా తయారు చేయబడి ఉంది కదా. ఈ ఆట అంతా ఈ విధంగా ఏమైంది? తయారు చేయబడి ఉంది కదా. ఈ తయారు చేయబడి ఉన్న ఆటలో మనం అందరం ఎవరు? పాత్రధారులు. ఎవరి పాత్రని వాళ్ళు అభినయించాల్సిందే. బాబా అంటున్నారు, ఈ ఆట అంతా కూడా ఎలా ఉంది? తయారు చేయబడి ఉంది. ఈ తయారు చేయబడి ఉన్న ఆటలో మనం అందరం ఎవరు? పాత్రధారులు. ఏం చెప్తున్నారు బాబా? ఎవరి పాత్రని వాళ్ళు ఏం చేయాలి? అభినయించాలి. ఏం చెప్తున్నారు? అభినయించాలా? అభినయించక్కర్లేదా? మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు. దీనిని తండ్రి సంగమ యుగంలోనే అర్థం చేయిస్తారు. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది, మిగిలిన వారంతా తిరిగి వెళ్ళిపోతారు. మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు, ఇది ఇంకెవ్వరికీ తెలియదు. ఈ రచన ఆది మధ్యాంతరాలు ఏమిటో, దీని కాల పరిమితి ఎంతో మీకే తెలుసు. వారందరూ శూద్రులు, మీరు బ్రాహ్మణులు. నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా మీకే తెలుసు. ఎవరైనా పొరపాటు చేస్తే వీరు తక్కువగా చదువుతున్నారన్నది వారి రిజిస్టర్ ద్వారా కనిపిస్తుంది. నడవడిక రిజిస్టర్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా రిజిస్టర్ ఉండాలి. ఇది స్మృతి యాత్ర. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటానని
ఆత్మ తన నోటితో అంటుంది. ఈ విషయాలన్నిటినీ బ్రహ్మ బాబా అర్థం చేయించరు. జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ ఈ రథంలో కూర్చుని వినిపిస్తారు. ఏ రథంలో? బ్రహ్మరథంలో. గౌముఖం అని కూడా అంటారు. ఆ మందిరాలు కూడా ఇక్కడ తయారు చేయబడి ఉన్నాయి. ఇక్కడ మీరు కూర్చున్నారు. ఏ విధంగా మీ మెట్లున్నాయో అలాగే ఇక్కడ కూడా మెట్లున్నాయి. మీకు పైకి ఎక్కడంలో అలసట కలగదు అని చెప్తున్నారు బాబా. బాబా ద్వారా చదువుకుని రిఫ్రెష్ అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు కదా. బాబా దగ్గరికి ఎందుకు వస్తాను చెప్పండి? రిఫ్రెష్ అవ్వడానికి కదా. ఈ చదువు ద్వారా మైండ్ ఏమవుతుంది? ఫ్రీ అయిపోతుంది. బాబా దగ్గర కూర్చున్నంతసేపు ప్రపంచం అంతా మర్చిపోతాం మనం. బాబా అంటారు, అవునా, మర్చిపోమా? బాబా ఇంటికి క్లాస్కి వచ్చినా లేకపోతే మనం మధువనం బాబా దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఎప్పుడైతే ఆ ప్లేస్కి ఎంటర్ అవుతామో అప్పటితో ఏమైపోవాలి? పాతవి ఏవైతే మన బుద్ధిలో తుక్కుందో అదంతా బయటే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. ఇంకేం ఉండకూడదు. బాబా నేను బస్ అంత, ఇంకేమీ లేదు. ఇదే స్మృతి ఉండాలి. బాబా చెప్తున్నారు, అక్కడైతే వ్యాపార వ్యవహారాలు ఎన్నో ఉంటాయి. శాంతిగా వినలేరు కూడా కదా. ఎక్కడున్న వాళ్ళు అక్కడ అనుకోండి ఏమీ శాంతిగా వినలేరు. వినగలరా? అదే బాబా దగ్గర అనుకోండి ఏం చేస్తాం? అన్నీ వదిలేస్తాం. ఎవరూ చూడకుండా త్వరగా ఇంటికి వెళ్ళాలన్న సంకల్పం నడుస్తూ ఉంటుంది. ఎంత చింత ఉంటుంది? ఇక్కడైతే ఏ చింత ఉండదు. మధువనంలో ఏ చింత అయినా ఉంటుందా? ఏముండదు. ఎందుకంటే అక్కడ ఉన్న రోజులు మనం ఈ ప్రపంచానికి ఎలా ఉంటాం? పూర్తి భిన్నంగా అతీతంగా ఉంటాం. ఆ ప్రపంచంలో ఉంటాం. ఒకే స్మృతి ఉంటుంది. బాబాను స్మృతి చేయాలి కదా, సంపాదించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సంవత్సరం కష్టపడేది అక్కడ ఉన్న 5-6 రోజుల్లోనూ మనం ప్రాప్తిని జమ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బాబా మనకి ఏం పని చెప్పరు కదా. అందుకని యోగంలోనే ఎక్కువ మన సమయాన్ని సఫలం చేసుకుంటాం. భాగ్యాన్ని తొందరగా పోగు చేసుకుంటాం కదా. పవర్ హౌస్ దగ్గరికి వెళ్ళేసరికి పవర్ ఏమవుతుంది? కష్టపడకుండానే తొందరగా మనకి అటాక్ అవుతుంది. అలాగే బాబా ఏం చెప్తున్నారు? మధువనం ఎప్పుడైతే చేరుకుంటామో భగవంతుడు అవతరించిన పుణ్యభూమి కాబట్టి ఆ ప్రదేశంలో అడుగు పెట్టేసరికి మనకేమవుతుంది? ఒక ఆత్మీక శక్తి అనుభవం అవుతుంది. హాస్టల్లో ఉన్నట్లుగా ఉంటారు కదా. అక్కడ ఏ పని ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ ఆలోచన ఉండదు. ఏం చేసుకోవాలి, ఏం చెందాలనే ఆలోచన ఉండదు. ఇక్కడిది ఈశ్వరీయ పరివారం. శాంతిధామంలో అందరూ సోదరులే ఉంటారు. ఇక్కడ సోదరులుగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పాత్రను అభినయించాలి కాబట్టి సోదరులు కావాలి. సత్యయుగంలో కూడా మీరే పరస్పరం సోదరులుగా ఉండేవారు. దాన్ని అద్వైత్వ రాజధాని అని అంటారు. అక్కడ పొట్లాట్లు గొడవలు ఏమీ ఉండవు. పిల్లలైన మీకు పూర్తిగా మేము 84 జన్మలు తీసుకుంటున్నామన్న జ్ఞానం లభించింది. ఎవరైతే ఎక్కువగా భక్తిని చేశారో వారి లెక్కలు కూడా బాబా తెలియచేశారు. మీరే శివుని అవ్యాభిచారి భక్తిని చేయడం మొదలు పెడతారు. మళ్ళీ వృద్ధి జరుగుతూ ఉంటుంది కదా. ఫస్ట్ ఎవరికి పూజ జరగడం మొదలవుతుంది? బాబాకే శివలింగ రూపంలో శివుడికే పూజ జరగడం మొదలవుతుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ పూజలు ప్రారంభమవుతాయి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, కదా బాబా చెప్తున్నారు, మీరే శివుని అవ్యాభిచారి భక్తిని చేయడం మొదలు పెడతారు. మళ్ళీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. అదంతా భక్తి జ్ఞానం అయితే ఒక్కటే ఉంటుంది. మనల్ని శివ బాబా చదివిస్తున్నారని మీకు తెలుసు. ఈ బ్రహ్మకైతే ఏమీ తెలిసేది కాదు. ఇతడిని సృష్టిలో అందరికన్నా చివరి పిల్లవాడు అని అంటారు. ఎవరైతే గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా ఉండేవారో అతడు ఈ సమయంలో ఇలా అయ్యాడు. మళ్ళీ అధిపతులుగా అవుతారు. బాబా చెప్తున్నారు, తతత్వం ఒక్కరే అధిపతిగా అవ్వరు కదా, మీరు కూడా పురుషార్థం చేస్తారు. ఇది అనంతమైన స్కూలు. దీని శాఖలు లెక్కలేనన్ని ఉంటాయి. వీధిలోను ఇంటిలోనూ ఇది ఉంటుంది కదా. గీతా పాఠశాల అయితే వీధిలోను ఇంట్లోను ప్రతి ఇల్లు కూడా ఏమైపోవాలి? గీతా పాఠశాల అయిపోవాలి. అంటే ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లోనూ మనం ఏం చేయాలి?
బాబాని ఆహ్వానించాలి, శక్తిని నింపాలి. ఇంటిని కూడా మంచి శక్తిశాలిగా మనం తయారు చేసుకోవాలి. బాబా అంటారు, ఇంట్లోనూ ఇది ఉంటుంది. మేము మా ఇంట్లో చిత్రాలు పెట్టుకుంటాం. మిత్ర సంబంధికులు మొదలైన వారు వస్తే వారికి అర్థం చేయిస్తామని అంటారు. ఈ వృక్షపు ఆకులు ఎవరైతే ఉంటారో వారు ఇక్కడికే వచ్చేస్తారు కదా, ఇక్కడికే వచ్చేస్తారు. వారి కళ్యాణం కొరకు మీరు ఇది చేస్తారు. చిత్రాలపై అర్థం చేయించడం సహజమవుతుంది అంటున్నారు బాబా. శాస్త్రాలైతే లెక్కలేనన్ని చదివారు. ఇప్పుడు అన్నిటినీ మర్చిపోవాలి. చదివించేవారు తండ్రి. వారే సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారు కదా. చదివించే తండ్రి సత్యమైన వాడు. ఆ తండ్రి వచ్చి మనకి ఏం చేస్తున్నారు? సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, డెడ్ సైలెన్స్లో ఉండే డ్రిల్లును చేసేందుకు ఇక్కడ ఈ కనులకు ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని చూస్తూ కూడా చూడకూడదు. దేహ సహితంగా బుద్ధి ద్వారా అన్నిటినీ త్యాగం చేసి మీ ఇల్లు మరియు రాజ్యము స్మృతిలో ఉండాలి. సెకండ్ పాయింట్, మీ నడవడిక రిజిస్టర్ను ఉంచాలి. చదువులో ఏ విధమైన పొరపాటును చేయకూడదు. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అవ్వాలి మరియు తయారు చేయాలి. వరదానము, సదా సర్వప్రాప్తులతో నిండిగా ఉండే హర్షతముఖి హర్షిత చిత్త భవ కదా. సదా సర్వప్రాప్తులతో నిండిగా ఉండే హర్షితముఖి హర్షిత చిత్తు అంటే మొహం హర్షితంగా ఉండాలి, మనసు హర్షితంగా ఉండాలి. బాబా చెప్తున్నారు, దేవి లేక దేవతామూర్తులను ఎప్పుడు తయారు చేసినా వారి ముఖాలు సదా హర్షితంగా చూపిస్తారు. ఈ సమయంలో హర్షితముఖులుగా ఉండే మీ స్వరూపాన్ని స్మృతి చిహ్న రూపంలో కూడా చూపిస్తారు. హర్షితముఖం అనగా సదా సర్వప్రాప్తులతో నిండిగా ఉండడం. ఎవరైతే నిండిగా ఉంటారో వారి హర్షితంగా ఉండగలరు. ఒకవేళ ఎటువంటి అప్రాప్తి ఉన్నా హర్షితంగా ఉండరని చెప్తున్నారు బాబా. అన్నీ లభించాయనుకుంటేనే సంతోషంగా ఉండగలరు. లేదంటే ఏదో ఒక లోటు ఏం చేస్తుంది, మనసుకి ఖుషి ఉండనివ్వదు. హర్షితంగా ఉండేందుకు ఎవరు ఎంతగా ప్రయత్నించినా కానీ బయటకు నవ్వుకుంటారు, కానీ అది హృదయపూర్వకంగా ఉండదు. మీరైతే హృదయపూర్వకంగా నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే మీరు సర్వప్రాప్తులతో నిండిగా ఉండే హర్షిత చిత్తులు అని చెప్తున్నారు బాబా. మనం ఎవరు? సర్వప్రాప్తులతో నిండిగా ఉండే చిత్తం అంటే మనసు హర్షితంగా ఉండే ఆత్మలము అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, పాస్ విత్ ఆనర్లుగా అవ్వాలనుకుంటే ప్రతి ఖజానా యొక్క జమా ఖాతా నిండుగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారు? పాస్ విత్ ఆనర్గా అవ్వాలి అనుకున్నట్లయితే ప్రతి ఖజానా యొక్క జమా ఖాతా నిండుగా ఉండాలి కదా. ప్రతి ఖజానాతోటి కూడా ఏం చేయాలి? మనం భర్పూరుగా నిండుగా అయిపోవాలి అని చెప్తున్నారు బాబా. అవుతారా మరి కదా? అప్పుడే పాస్ విత్ ఆనర్గా అవ్వగలుగుతారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను సర్వప్రాప్తులతో నిండిగా ఉండే నేను హర్షితముఖి ఆత్మను అనుకోండి. సర్వప్రాప్తులతో నిండిగా ఉండే హర్షితముఖి ఆత్మను. ముఖం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? హర్షితంగా అంటే వికసించిన గులాబీ పుష్పంలా ఉండాలి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.